హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వాట్ ఆర్ ఆల్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఆఫ్ ఐయుఐ. ఐయుఐ ప్రొసీజర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ పద్ధతిలో ఏంటంటే నార్మల్గా వైఫ్కి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి కొన్ని మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఈ మెడికేషన్స్ వలన తన ఓవరీస్లో ఉండే ఎగ్స్ అనేవి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఎగ్స్ ఎలా గ్రో అవుతున్నాయి అనేది మనం ఫాలిక్యులర్ స్టడీ అంటే ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది రెగ్యులర్గా స్కాన్స్ చూసుకుంటూ ఉంటాం. ఇలా ఎగ్స్ మ్యాక్సిమం సైజ్ రీచ్ అయిన తర్వాత తనకు ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి ఆ టైంలో ఐయుఐ అనేది ప్లాన్ చేస్తామన్నమాట. అంటే ఆ టైంలో హస్బెండ్ నుంచి సెమెన్ శాంపిల్ తీసుకొని అది ప్రాసెస్ చేసిన తర్వాత కెథెటర్ ద్వారా ఆ శాంపిల్ని మనం డైరెక్ట్గా గర్భసంచి లోపల దాన్ని శాంపిల్ని డిపాజిట్ చేస్తాం. ఈ పద్ధతిని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటామన్నమాట. అయితే ఐయుఐ ప్రొసీజర్ చేయడానికి ఒక 10 minutes సరిపోతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్. దీనికి మత్తు ఇవ్వటం కానీ ఇలాంటిది ఏమీ అవసరం లేదు. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అనమాట. అయితే దీని మీద చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఈ ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత పేషెంట్ని మనం యూజువల్గా ఒక 15 to 20 minutes బెడ్ రెస్ట్ ఉండాలి అని అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, అయితే ఇంటికి వెళ్ళినా కూడా బెడ్ రెస్ట్లోనే ఉండాలా, ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత 15 to 20 minutes బెడ్ రెస్ట్ అనేది సరిపోతుందండి. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సపరేట్గా బెడ్ రెస్ట్ అనేది పర్టికులర్గా అవసరం లేదు. మీరు రెగ్యులర్గా మీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు, లేదా మీ డ్యూటీకి అటెండ్ అవ్వచ్చు. ఇందులో ఏమీ ప్రాబ్లం ఉండదు. అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఐయుఐ అయిపోయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటారు. వాష్రూమ్కి పర్వాలేదు, వెళ్ళొచ్చు. సో ఒక్కొక్కసారి ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు శాంపిల్ అనేది కింద పడిపోయింది, మాకు కొంచెం కారుతున్నట్టు అనిపించింది అని అంటూ ఉంటారు. దీనివల్ల కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే శాంపిల్ మనం యూజువల్గా యూట్రైన్ కెపాసిటీ కంటే కొంచెం ఎక్కువ శాంపిలే లోపలేస్తాం. దానివల్ల మనకి కొంచెం కిందకి కారినట్టు అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ స్పర్మ్స్ అనేవి ట్యూబ్స్లోకి ఎంటర్ అవుతాయి అప్పటికే. సో అది కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. సో దీని తర్వాత యూజువల్గా మనం కొన్ని మెడికేషన్స్ అనేవి ఇస్తాం. అంటే ఐయుఐ అయిపోయిన తర్వాత ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఆ ఎగ్తో స్పర్మ్ అనేది కలిసి ఫెర్టిలైజేషన్ జరిగి ఇంప్లాంటేషన్ లాంటివి ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్లో జరుగుతూ ఉంటాయి. సో దానికి సపోర్ట్ కోసం కొన్ని మనం ప్రొజెస్ట్రాన్ మెడికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట. ఈ మెడికేషన్స్ అనేవి తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. ఇవి ఒక 2 weeks వరకు ఇస్తారు మీకు. అండ్ నెక్స్ట్, ఈ ఐయుఐ ప్రొసీజర్ తర్వాత ట్రావెల్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. ట్రావెలింగ్ అనేది చేయొచ్చు, బట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది చేసేటప్పుడు మీరు సమ్ కంఫర్టబుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది చూస్ చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఎక్కొచ్చా అని అడుగుతూ ఉంటారు. మాది 2nd floorలో ఉంది, 3rd floorలో ఉంది ఇల్లు, రెగ్యులర్గా స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది, ఇదేమన్నా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటారు. సో స్టెప్స్ ఎక్కినంత మాత్రాన ఏమీ ప్రాబ్లం ఉండదండి. మీరు రెగ్యులర్గా స్టెప్స్ ఎక్కొచ్చు, దానివల్ల ఎటువంటి ఇష్యూ అనేది కూడా ఉండదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. అండ్ నెక్స్ట్, ఇంటికి వెళ్ళిన తర్వాత డైట్ ఎలాంటిది ఫాలో అవ్వాలి, ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని అంటే మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే డైట్ అనేది తీసుకోవచ్చు. పర్టికులర్గా ఏంటంటే పైనాపిల్ పపియా లాంటివి అవాయిడ్ చేయడం మంచిది. ఈ పైనాపిల్ పపియాలో ఏంటంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ని స్టిమ్యులేట్ చేసే ఎంజైమ్స్ కొన్ని ఉంటాయి. సో అందుకనే వీటిని అవాయిడ్ చేయమని చెప్తాము. మీరు రెగ్యులర్గా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, ప్రోటీన్ డైట్ ఇంక్లూడ్ చేసుకోవడం, ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, ఇవన్నీ సరిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే షుగర్స్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని క్విట్ చేయడం అవసరం అనమాట. అయితే డైట్ తర్వాత ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఎక్సర్సైజ్ అనేది మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. అంటే మీరు రెగ్యులర్గా చేసుకునే యోగా కానీ లేదా వాకింగ్ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. హెవీ జిమ్మింగ్ అనేది అవాయిడ్ చేయాలి. హెవీ వర్కౌట్స్ కానీ లేదా హెవీ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయటం కానీ విగరస్ ఎక్సర్సైజెస్ అనేవి అవాయిడ్ చేయటం మంచిది. నెక్స్ట్, చాలామంది కపుల్స్ ఏంటంటే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చా, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా ఏం పర్వాలేదు. యూజువల్గా ఆ ఫెర్టైల్ విండోలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా దానివల్ల కొన్ని అడ్వాంటేజెసే ఉంటాయి, కానీ డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ ఉండవు. సో ఇలా పోయిన తర్వాత మీకు ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ అనేది ఒక 2 weeks వరకు వాడేమని చెప్పిన తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒక 2 weeks తర్వాత చేసుకోమని చెప్తారనమాట. దాన్ని బట్టి మీకు ఐయుఐ రిజల్ట్ అనేది తెలుస్తుంది, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. సో ఇటువంటి జాగ్రత్తలు, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వలన మీ ఐయుఐ సక్సెస్ రేట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.